అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలకృష్ణ గారు సినిమాలకు పనిచేశారండి యాక్చువల్ గా డైరెక్షన్ చేయాలండి ఒక పిక్చరు. ఆ పిక్చరు సిగరెట్లు తాగుతుంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఒకసారి రెంట్ కట్టలేదని బాలకృష్ణ గారు సినిమాలకు పనిచేశారండి వర్క్ ఏమైనా జరిగిందా మీకు? నేను ఇందులో యాక్ట్ చేశానండి. కథానాయకుల్లో గుమ్మడి గారి క్యారెక్టర్ చేశాను కదా నేను. గుమ్మడి గారి వేషం. అవును, గుమ్మడి గారి వేషం చేశాను నేను. ఓకే ఓకే. అది ఆయనతో యాక్ట్ చేయడం వరకు డైరెక్షన్ యాక్చువల్గా డైరెక్షన్ చేయాలండి ఒక పిక్చరు. ఆ పిక్చరు ట్రాక్ ఎక్కలేదు. ఓకే, మీరు డైరెక్షన్లో నేను డైరెక్షన్ చేయాలి ఆయన ఒక పిక్చర్కి. ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ కూడా అయిపోయినాయి. ఒక కథ కూడా ఫిక్స్ అయ్యాము. కానీ తర్వాత అది ఏదో కొన్ని కారణాల వల్ల అది జరగల. ఆ తరువాత కథానాయకుల్లో నేను యాక్ట్ చేశాను ఆయన. సూపర్. కథానాయకుల్లో గుమ్మడి గారి క్యారెక్టర్. గుమ్మడి గారి క్యారెక్టర్ ఆయనకి నాకు 1-to-1 డైలాగులు ఉన్నాయి. అవును, కాంబినేషన్ అంతా కాంబినేషన్. అంటే ఈయన గుమ్మడి గారు సిగరెట్లు తాగుతుంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మానేయండి అని చెప్పడం, ఇలాంటి సీన్లు ఉంటాయి అనమాట. ఓకే. కోడి రంగకృష్ణ గారు చేయని ఆర్టిస్ట్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసి. అన్ని సినిమాలు అందరితో ఆయన చేశారు. శోభన్ బాబు గారిని కలిసే అవకాశం వచ్చిందండి. శోభన్ బాబు గారు అదే మా గురుగారు చేశారు కదండి. శోభన్ బాబు గారితో ఆస్తిమూరుడు ఆశబారుడు అలాంటి పిక్చర్స్ చేసినప్పుడు ఆ పిక్చర్ నేను చేయలేదు కానీ షూటింగ్కి వెళ్తాం కదా. అవును, జనరల్ గా ఇప్పుడు డైరెక్టర్ గారు ఏ పిక్చర్ చేసినా ఇంకో పిక్చర్ ఏదో సిట్టింగ్స్ కను దానికో ఆ లొకేషన్కి రమ్మంటారు. అప్పుడు ఇంకో ఏదన్నా సినిమా కొత్తగా స్టార్ట్ అయ్యేది ఉంటుందండి. ఆ స్టార్ట్ అయ్యేది ఓ పక్కన స్టోరీ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, లొకేషన్కి రమ్మంటారు. ఆ షార్ట్ గ్యాప్లా ఏమనుకున్నారు ఇవాళ అంటే మనం చెప్పడం, ఆయన ఇలా కాదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందుకని మేము పర్టికులర్గా మా బ్యాచ్ పనిచేసే సినిమా కాకపోయినా ఆయన షూటింగ్ ఏది జరుగుతుంటే దానికి షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అలా ఆస్తిమూరుడు ఆశబారుడు అనే పిక్చర్ జరుగుతున్నప్పుడు శోభన్ బాబు గారు దీనికి వెళ్ళామండి. ఇక్కడే హైదరాబాద్లో జరుగుతూ ఉంది, సురేష్ స్టూడియోలో. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి అన్ని పక్క నుండి వినేవాడిని అండి నేను. మా డైరెక్టర్ గారికి ఒక అలవాటు ఉందండి, కోడి రంగకృష్ణ గారికి. ఆ షార్ట్ గ్యాప్స్లో ఏం చేస్తారంటే సీనియర్ ఆర్టిస్టులు ఎవరున్నా వాళ్ళ గురించి అన్నీ అడుగుతుంటారు. అవునా? ఇప్పుడు కృష్ణ గారితో సరే సీతారామరాజు అప్పుడు ఏం జరిగింది, అది తర్వాత మీరు మళ్ళీ దేవుడు చేసిన మనుషుల తర్వాత రామారావు గారితో ఎందుకు చేయలేదు, ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. అలాగే శోభన్ బాబు గారిని మధుసూదన్ రావు గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటని, ఇప్పుడు షావుకార్ జానకి గారు లాంటి ఉన్నారనుకోండి, అసలు షావుకారులో మీకు ఎలా ఛాన్స్ వచ్చిందని, ఇవన్నీ ఆయనకి తెలుసుకోవడం ఇంట్రెస్ట్. ఇంకా అసలు ఆయన ఎవరినైనా ఏదైనా సీనియర్స్తో మాట్లాడుతుంటే పక్క నుంచి కదిలేవాడిని కాదు నేను. అందుకే మనకి ఇంట్రెస్ట్ కదా అవన్నీ వినడం చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని బాగా వినేవాడిని అనమాట. అలా శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి ఇవి అన్నీ నేను అందులో ఒక సీను, ఆ సినిమా వరవు ఎట్టన సెలవు పత్తన అని తమిళ సినిమా రీమేక్ అండి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. అందులో ఒక వీళ్ళకి బాగా కష్టాల్లో ఉంటారు ఆర్థికంగా. ఒకసారి భార్య భర్త కూర్చొని జయసుధ గారు వైఫ్ ఒక లిస్ట్ వేసి అసలు ఈ నెల ఏమేమి తగ్గించాలి ఖర్చులు, మనం ఎలాగా ఈ మంత్ని గడపాలి అని చెప్పి ఒక లిస్ట్ వేసుకుంటారండి. అది ఆ సీన్ డైరెక్టర్ గారు చెప్పగానే ఆయన చిన్న కళ్ళల్లో చిన్న నీళ్లు. శోభన్ బాబు గారు సేమ్ నా లైఫ్లో ఇలాగే జరిగిందండి ఇన్సిడెంట్. నేను నా భార్య కూర్చొని ఈ నెల ఇది తగ్గించాలి, ఈ నెల కాఫీ ఒకసారి తాగాలి, ఈ ఖర్చు తగ్గించేయాలి అని చెప్పి అన్నీ రాసుకునేవారటండి ఇద్దరు కూర్చొని. శోభన్ బాబు గారు ఆయన వైఫ్ దాని గురించి అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారండి శోభన్ బాబు గారు. చెప్పి వాళ్ళ ఇంట్లో ఒకసారి రెంట్ కట్టలేదని బిగినింగ్ స్టేజ్లో అదే రెంట్ కట్టకపోతే వచ్చి ఫీజు వెళ్ళిపోయారటండి, కరెంట్ ఫీజు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు, తెల్లవార్లు నిద్ర లేదు, భార్యాభర్తలు ఇద్దరు విసురుతూ కూర్చున్నారటండి బాబుకి. ఆ న్యూస్ పేపర్ పెట్టేది విసురుతూ కూర్చున్నారట. ఇలాంటివన్నీ చెప్పారండి. నేను మహానుభావులు పక్కనే ఉండి నేను విన్నాను, నా చెవులారా విన్నాను. అలాగే ఆయన శోభన్ బాబు గారిది ఎప్పుడు నేను
ఒకటి గుర్తు చేసుకునేది ఏంటంటే అండి, ఒక అద్భుతమైన విషయం. అప్పుడే చెప్పారు, మీ షూటింగ్కి వస్తే నాకు చాలా సరదాగా ఉంటుందండి. అసలు మీరు ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటారు, నెక్స్ట్ ఇన్ని స్టోరీ సిట్టింగ్లు అంటారు, ఏంటి ఇంత టెన్షన్లో కూడా మీలో ఎప్పుడు ఇంత టెన్షన్ కూడా నేను చూడలేదు. ఎప్పుడు సరదాగా జోకులు వేస్తూ ఇంత జోవియల్గా ఎలా ఉంటారని అడిగాడు శోభన్ బాబు గారు కృష్ణ గారిని, మా గురువు గారిని, కోటరంగ కృష్ణ గారిని. అదేం లేదు సార్, ఎందుకు సార్ టెన్షన్ అది ఇదని ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు. డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలండి. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఒక ఇంటి పెద్దలు అంటాడు. ఇంట్లో ఎవరు ఎంత హుషారుగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, ఒక ఇంటి పెద్ద ఎప్పుడు చిరచరలాడుతూ ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లంతా అన్ప్లెజెంట్ అయిపోద్ది. సెట్ మొత్తం డైరెక్టర్ ఒక్కడు కనుక ఇరిటేషన్ తోటో అరుపులు కేకలు వేస్తూనో ఉంటే సెట్ అంతా అన్ప్లెజెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పారు శోభన్ బాబు గారు. బా సూపర్ అండి.